ఆ రిపోర్టర్ తిరకాసిన పలకరించాలంటేనే గుండెదడ పెరిగిపోతుంది. ప్రతి వారం ఏదో ఒక హంగామా చేస్తూ నా దుంప తెంచేస్తున్నాడు. అని ఏం చేస్తాం, తప్పదు కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏడు చేస్తున్నాడు. బాబు తిరకాసిన కాస్త లైన్లోకి తీసుకోండి. అదిగో చెప్పాను కదా, ఇది వరుస. మ్యాటర్ తక్కువ, సోకులు ఎక్కువ. ఇవాళ కూడా గట్టం మార్చేసాడు. తిరకాసనియా ఇంకా చాలు, ఆ పాపు. Hey man, who are you? అబ్బో, నీ తెంగర ముఖానికి ఇంగులు పీస్ ఒకటి. I will be chief minister very soon. చీఫ్ మినిస్టర్? అయ్యో బాబోయ్. Hey man, don't waste my time. I am very busy. ఏంటి ఆఫీస్కి రావా, వార్తలు తేవా? ఆఫీసు లేదు, ఆవకాయ లేదు, రిజైన్ చేసేస్తా. అరే ఎందుకు తిరకాసు, ఇప్పుడు ఏటైందని ఎవరన్నా ఏటన్నా అన్నారా ఏంటి? కాబోయే చీఫ్ మినిస్టర్ని ఇంకా నాకు ఈ జాబ్ ఎందుకన్నా? ఇందాకటి నుంచి చీఫ్ మినిస్టర్ అంటున్నావు, ఎలా అవుతావు చెప్పు? ఏముందన్నా, ఇదిగో ఒక్క సూట్ కేసు కానీ పంపించానంటే సీఎం సీట్ నాదే. ఏంటి సూట్ కేసు ఇచ్చేస్తే సీఎం అయిపోతారా? అదెలా? సూట్ కేసు అంటే ఖాళీ సూట్ కేసు కాదన్నా, అందులో 500 crores అంటే 500 కోట్లు పెట్టి ఇచ్చేయాలన్నమాట. 500 కోట్లు ఇచ్చేస్తే సీఎం అయిపోవచ్చా? డబ్బుంటే కాని పని ఏముంటుంది జోగన్న? నాకు తెలియక అడుగుతున్నాను. 500 కోట్లు ఉంటే సీఎం అయిపోవచ్చని ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను జోగన్న? పంజాబ్ మాజీ మంత్రి, పిసిసి ప్రెసిడెంట్, క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు తెలుసా నీకా? తెలుసు. ఆ సిద్ధు భార్య నవజోత్ కౌర్ సిద్ధు చెప్పింది సీక్రెట్ అన్నా. మళ్ళీ నువ్వు ఎవరితో చెప్పాక నాకు పోటీ వస్తారు ఎవరన్నా. ఓహో, అంటే ఆవిడ మాట పట్టుకొని ఇప్పుడు నువ్వు సీఎం అయిపోదామని బయలుదేరావా? మరి సూట్ కేసు ఏది? ఇదిగో ఇదే ఆ సూట్ కేసు. మరి అందులో 500 కోట్లు ఉన్నాయా? ఈ సూట్ కేసులో 2 జతల బట్టలు, 1 లుంగి, 2 బనియన్లు, 2 చెడ్డీలు, బ్రష్, పేస్ట్ పెట్టుకున్నానా. మరి క్యాష్ ఏది? నిన్ననే కదా నేను సీఎం కావాలనుకునిందా, ఇంకా క్యాష్ కలెక్ట్ చేయాలా. సరే ప్రకాష్, ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది? మా ఆవిడ ఒక 500 ఇచ్చిందనా. మా ఇంటికాడ నుంచి ఎయిర్పోర్ట్కి రావడానికి 200 అయింది. ఇంకా నా దగ్గర 300 ఉన్నాయనా. ఇంకా బ్యాంక్ అకౌంట్లో ఏమో 1782 రూపాయలు ఉన్నాయనా. మరి 500 కోట్లు కావాలన్నావు కదా సీఎం కావాలంటే. అందుకు కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉందనా. బ్యాంకు లోన్ తీసుకుంటా, నీలాంటి వాళ్ళని అప్పడగతా, ఊళ్ళో 2 ఎకరాల పొలము, ఒక ఇల్లు ఉంది, అవి అమ్మేస్తా. సరే, ఇప్పుడు నువ్వు పంజాబ్కి సీఎం అవుతావు అన్నమాట. అందుకేనా పంజాబీ కూడా నేర్చుకుంటా ఉండా. ఇందాక డాన్స్ కూడా వేసింది అన్ని కూడా పంజాబీ పాటలే. మళ్ళా ఏమంట చూస్తా ఒకసారి. పాపు, అదేందనా నేను సీఎం కావడం నీకు ఇష్టం లేదా? ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను మర్డర్ చేసేసి అదే సూట్ కేసులో పెట్టేసి అస్సాంకు పార్సిల్ చేసేస్తాను. ఏటనుకుంటున్నావా ఏటో? ఎందుకనా అంత కోపమా? కావాలంటే నీకు హోమ్ మినిస్టర్ పదవి కూడా ఇస్తానా. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా చెప్పు జోగన్నా, వాళ్ళు కూడా సెటిల్ చేసేస్తా. ఇంకో తిరకాసు, ఇంకొక మాట మాట్లాడితే ఇగో ఈ కప్పు ఇచ్చి కొడతాను. జోగన్నా ఏంటి? ఇప్పుడు పంజాబ్కి సీఎం కావాలంటే పంజాబీ భాష పూర్తిగా వచ్చి ఉండాలంటవా? ఆపు, అక్కడితో ఆగిపో అంతే. నా డౌట్ ఏంటంటే 500 కోట్లు ఒకేసారి ఇయ్యాలా, ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చినా సరిపోద్దంటవా? నాయనా నీకు ఒక దండం, నాకు బీపీ పెరిగిపోతుంది ఇక్కడ. నీకు దండం పెడతాను, తొందరగా ఆఫీస్కి వచ్చేయి. నా దగ్గర పనిచేసే ఒక రిపోర్టర్కి సీఎం ఛాన్స్ వస్తుంది అని తెలుసు కూడా ఇట్లా మాట్లాడతాడేందమ్మా ఈయన. ప్రతి దాంట్లో ఇంతే, మరి ఇంత కూలేందమ్మా. వస్తున్నానన్నా ఆఫీస్గా, ఇప్పటికే కారుకి ఎయిర్పోర్ట్కి 500 రూపాయలు బొక్క.